హలో అండి, ఈరోజు అక్షయ పాత్రలో మనం ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండలు పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక చిన్న స్పూన్ తోటి ధనియాలు, అదే స్పూన్తో ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ తోటి పచ్చిశనగపప్పు, అదే స్పూన్తో ఒక స్పూన్ మినప్పప్పు వేసి బాగా ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నేను 12 నుంచి 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు ముల్లంగి తీసుకొని తొక్కు తీసుకొని ముక్కలుగా చేసి తరిగి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు పప్పులు బాగా ఫ్రై అయ్యాయి కదండి, అందులో పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిరపకాయలు లైట్గా టపటపమంటే సరిపోతుంది. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆ పప్పులు పచ్చిమిరపకాయలని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీరని ముల్లంగి ముక్కల్లో వేసి బాగా కలిపి మూత పెట్టుకొని కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇక మూత పెట్టేసుకుందాము. కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గాలి. మధ్య మధ్యలో ప్లేట్ తీసుకొని అప్పుడప్పుడు కలిపెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. అలా ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గడానికి టైం తీసుకుంటుంది. సో మళ్ళీ మూత పెట్టేద్దాం. ముక్కలు బాగా మగ్గిపోయినాయండి, చూస్తున్నారు కదా, బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారేలోపు మనం ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని దాన్ని కాసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పులు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత అందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కల్లుప్పు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీకి మూత పెట్టుకొని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం వాడ్చుకున్న ముల్లంగి కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకుందాము. పోపు కోసం ముందుగా ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు తీసుకుందాం. ఇప్పుడు ఒక బాండలి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు చిటపటమనాలి, అలాగే పప్పులు బాగా వేగాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసేసుకుందాం. కరివేపాకు కొంచెం చిటపటమన్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ పొడిని కూడా వేసుకోవాలి. ఇంగువ వల్ల మంచి స్మెల్ వస్తుంది పచ్చడి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని తీసేసుకోవాలి.
చూసారు కదా, పచ్చడి బాగా దగ్గరకు పడింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశల్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలామంది ముల్లంగి తినాలంటే ఏడుస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టేస్తే ముల్లంగి కూడా తినేస్తారు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.